అందుకనే బాప్తిస్మిచ్చే యోహాను చాలా ఉన్నతమైన వాడు, చాలా శ్రేష్టమైన వాడు, చాలా అద్భుతమైన పరిచర్య చేసిన వ్యక్తి. కొంత సమయమే చేశాడు, కొంతకాలమే చేశాడు. కానీ క్రీస్తుకి చేయవలసిన ప్రతి కార్యము కూడా క్రీస్తు అంటే ఆయన త్రోవలను కూడా సరళం చేసి, ఏ ధ్వని అయితే యెషయా చెప్పినట్లు ఆ యొక్క ప్రవచనమును బాప్తిస్మిచ్చే యోహాను చేసి ఉన్నాడు. ఆయన మార్గాలు సరళం చేశాడు. అంటే అనేక మంది అక్కడ చేర్చబడాలి, క్రీస్తుని అంగీకరించాలి, క్రీస్తు అని తెలియాలని చెప్పి బాప్తిస్మిస్తూ అనేక మందిని సిద్ధపరిచాడు. అనేక మందిని శిష్యులను యేసు వైపుకి ఆయన మలిచాడు. యేసుని అనుసరించమని చెప్పాడు. ఇదిగో లోక పాపము మోసుకొని పో దేవుని గొర్రెపిల్లని క్లియర్గా ఆయన చెప్పి ఉన్నాడు. యేసు చెప్పులు ఇప్పుటకు కూడా నేను అర్హుడును కాదు అని చెప్పి ఆయన తన తానుగా తగ్గించుకున్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఈ రోజుల్లో సాక్ష్యం చెప్పినప్పుడు మనం తగ్గింపబడాలి, దేవుడే హెచ్చింపబడాలి. మన సాక్ష్యము దేవుడు హెచ్చుగా కనబడాలి. మనము యోహాను అంటున్నాడు, ఆయన పాదాలు అంటే చెప్పులు ఇప్పుటకు కూడా నేను అర్హుడు కాదంటే, చెప్పులకు కూడా ఆయన అర్హుడు కాదంటే ఎంత దీనంగా తగ్గించుకున్నాడో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. మన సాక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయంటే, నేను ప్రార్థన చేశాను, లేకపోతే అల్లాలో ప్రార్థన చేశారు, ఈ విధంగా ప్రార్థన చేశాను దేవుడు ఇచ్చాడంటే మనం హెచ్చించుకుంటున్నాం. మనం ప్రార్థన చేస్తే ఇవ్వడం ఏంటండి? దేవుడి కృపలో మనకిస్తున్నాడు. ఆయన కృప ఉంటే మనకి చాలు. నేను అనే పదం మానేసి దేవుని కృపలో నాకు సహాయం చేశాడు అనే మాటను మనం ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? మనం ఎందుకు తగ్గించుకోవట్లేదు? మనం ఎందుకు అంతగా హెచ్చించుకొని అంతగా దేవునికి మహిమకరంగా లేకుండా ఎందుకు ఈ రోజుల్లో బ్రతుకుతున్నామో నాకైతే అర్థం కాదు. కానీ మనం తగ్గించుకోవాలి. ఇదిగో యోహాను చూపిస్తున్న మాదిరిని మనం జ్ఞాపకం చేసుకోండి. మన సాక్ష్యంలో తగ్గింపు ఉండాలి, మన సేవలో తగ్గింపు ఉండాలి, మన పరిచర్యలో తగ్గింపు ఉండాలి, మన యొక్క జీవితంలో తగ్గింపు ఉండాలి, మన యొక్క బ్రతుకులో తగ్గింపు ఉండాలి. క్రీస్తు హెచ్చింపబడాలండి. క్రీస్తు హెచ్చుగా ఉండాలి, మనం తగ్గింపబడాలి. కొంతమంది పరిచర్య చేసినప్పుడు మా పరిచర్య ద్వారా ఈ అద్భుతాలు జరిగాయి, ఆ అద్భుతాలు జరిగాయి, ఈ విధంగా జరిగాయి అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు. కానీ మనం తగ్గించుకోవాలనేదే నేను మాట్లాడుతున్నాను. దేవుడు మాట్లాడినప్పుడు లోబడి ఉండాలనేది నేను భావిస్తున్నాను. కాబట్టి మనం ఎవరిని కూడా కించపరిచే అవసరం లేదు, మనం ఎవరిని కూడా అవమానపరిచే అవసరం లేదు, మనం ఎవరిని కూడా వేలెత్తి చూపించే అవసరం లేదు. మన కళ్ళు తెరవబడాలి. ఏది సత్యమో ఏది అసత్యమో మనం తెలుసుకోవాలి. ఇది బైబిల్ స్టడీ కనుక నేను ఇంత క్లియర్గా మీకు బోధిస్తున్నాను. ఈ విషయాన్ని మీరు గమనించండి. కాబట్టి ఈ యొక్క మాటను బట్టి, ఈ యొక్క క్రియను బట్టి మనం తగ్గించుకోవాలి. ఏ పరిచర్య కూడా హెచ్చింపబడకూడదు, ఏ సంఘము కూడా హెచ్చింపబడకూడదు, ఏ మనిషి కూడా హెచ్చింపబడకూడదు, ఏ సాక్ష్యము కూడా హెచ్చింపబడకూడదు, నీ యొక్క ప్రార్థన హెచ్చింపబడకూడదు, నేను అనే పదము హెచ్చింపబడకూడదు. దేవుని కృప, దేవుని దయ, దేవుని సంకల్పం, దేవుని చిత్తము, దేవుని యొక్క నడిపింపు వల్లనే ఇది సాధ్యమైందని క్రీస్తును మనము ముందుకు తీసుకురావాలి. క్రీస్తును మనము హైలైట్ చేయాలి. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. కాబట్టి ఆ యొక్క స్వభావాన్ని ఈ రోజుతోనైనా విడిచిపెట్టి బాప్తిస్మిచ్చే యోహాను వలె మనంగా తగ్గించుకొని మన పరిచర్య, మన సేవను, మన యొక్క భవిష్యత్తును తగ్గించుకొని క్రీస్తు కొరకు జీవించాలని నేను ఆశిస్తున్నాను. అలాగే అనేక మందిని కూడా మనం క్రీస్తు దగ్గరికి నడిపించాలి. మన యొక్క పరిచర్య, మన యొక్క మాట, మన యొక్క చూపు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క సువార్త అనేది అనేక మందిని క్రీస్తు దగ్గరికి నడిపించాలి. నీ పక్కన, మన పక్కన చాలామంది కూడా ఉంటారు. వారందరికీ కూడా క్రీస్తును మనము పరిచయం చేయాలి. క్రీస్తుని ఎప్పుడైతే మనం హైలైట్ చేస్తామో, క్రీస్తుని ఎప్పుడైతే హెచ్చిస్తామో వారు గమనిస్తారండి. మనము హెచ్చించుకుంటే క్రీస్తు గమనించలేరు, మనిషినే చూస్తారు, మనిషినే పోలిస్తారు. కానీ క్రీస్తుని వారు పోల్చలేరు. ఎప్పుడైతే మనం క్రీస్తుని హైలైట్ చేసినట్లయితే దేవుని బిడ్డలారా, మనము ఇతరులకి క్రీస్తుని చూపించగలము.
యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను ఆ విధంగానే చేశాడు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. ప్రభు త్రోవను సరళం చేశాడు ఆయన. మనము కూడా మన దేవుని త్రోవను మనం సరళం చేద్దాం. క్రీస్తుకి సువార్తలో ముందుకు సాగుదాం. అంటే మార్గము మనం సరళం చేసుకుందాం. ఏదైతే ఆటంకాలు ఉన్నాయో, ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, ఏదైతే మనల్ని ఆటంకపరుస్తుందో అవన్నీ కూడా పారద్రోలబడి